హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెర్రీ బ్రెయిన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ ఎస్పీ ఆఫీస్లో ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ స్పోర్ట్స్ మీట్ జరుగుతూ ఉంది. సో వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి విధులు నిర్వహిస్తూ ఉన్న చాలామంది ఇక్కడికి వచ్చారు. సో అందులో ముఖ్యంగా ఇద్దరు ఫ్రెండ్స్ మనతో ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళు సివిల్ కానిస్టేబుల్, ఏదైతే 2022లో సివిల్ కానిస్టేబుల్లో మంచి మార్కులు సాధించి వారు ఏ పోలీస్ స్టేషన్లో చేస్తున్నారు, ఎక్కడ ప్రిపేర్ అయ్యారు, ఏ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే బ్రో. నమస్తే అండి. పేరేంటి బ్రో? నా పేరు చిరంజీవి. నాకు మొన్న రీసెంట్గా 2024లో నాకు సివిల్ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. నాకు యాక్చువల్గా నాకు ఇంతకుముందు 2018లో కూడా నేను అప్పుడు కూడా డైరెక్ట్ అటెంప్ట్ చేశాను. నేను అంటే ఒక 1 మంత్ నేను ఇంతకుముందు కూడా జాబ్ చేస్తుండే. అప్పుడు ఒక 1 మంత్ గ్యాప్ తీసుకొని చదివిన, రాసిన. అప్పుడు లాస్ట్ ఎగ్జామ్లో నాకు ఫైనల్ ఎగ్జామ్లో పోయింది. ఈవెంట్స్ కూడా మంచిగా వచ్చినాయి, కానీ లాస్ట్ ఎగ్జామ్లో నాకు కొన్ని మార్కులతో మళ్ళీ మిస్ అయిపోయింది జాబు. మళ్ళీ ఏం చేయాలని చెప్పేసి జాబ్ చేసుకుంటే ఉన్నా, ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ. ఇన్ని రోజులు ఒక 3-4 ఇయర్స్ నుంచి జాబ్ చేసుకుంటూనే ఉన్నా. మళ్ళీ నోటిఫికేషన్ పడగానే మళ్ళీ ఒక 2 మంత్స్ నేను గ్యాప్ ఇచ్చిన. నేను 2 మంత్స్ అక్కడ లాంగ్ లీవ్ పెట్టి నేను మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. ఓన్గానే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. ఇన్స్టిట్యూట్కి ఏం వెళ్ళలే. నేను మంచి బుక్స్ తీసుకున్నాను. నేను లక్ష్మీ ప్రసన్న బుక్స్ అయితే ఏంది, హిస్టరీ కరీం బుక్స్ తీసుకున్నాను. ఇంకా జనరల్ సైన్స్ లక్ష్మీ ప్రసన్నది. ఇంకా కొన్ని బుక్స్ ఓన్గానే మా ఫ్రెండ్స్ ద్వారా అడిగి నేను తెలుసుకొని అవే ప్రిపరేషన్ అయినా. నాకు 2 మంత్స్లోనే నాకు తొందరగా గిట్టినాయి. నాకు ఫ్రెండ్స్ మంచిగా సపోర్ట్ చేసిళ్ళు. నాకు మహేష్ అని చెప్పేసి ఉంటారు, ఇంకొక ఆయన కూడా, చాలామంది చేసిళ్ళు నాకు. సో మొత్తానికైతే జాబ్ కొట్టేసిన సివిల్ కానిస్టేబుల్గా. ఇప్పుడు ప్రజెంట్ నేను నర్సింహపేట పిఎస్లో చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈరోజు ఏంటంటే స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో. అట్లా అని చెప్పేసి చాలామంది ప్రతి పిఎస్ నుంచి అందరం వచ్చినాము, అందరం గేమ్స్ ఆడుతున్నాము. 26 జనవరికి అప్పటి వరకు మాకు ఇంకా ప్రైజెస్ కింద డిస్ట్రిబ్యూట్ చేస్తా అని చెప్పి సార్ వాళ్ళు. చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, ఎన్ని మార్క్స్ వచ్చినాయి బ్రో మొన్న? నాకు 115 వచ్చాయి. 115 మార్కులు వచ్చినాయి. 115 మార్కులు మెయిన్స్లో వచ్చినాయి. సో అంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏంటంటే వివిధ రకాలుగా ఇప్పుడు చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, అసలు ఏంది అనేది ఉంటుంది. మేము కూడా గతంలో కోచింగ్ తీసుకున్నాము. చాలామంది కోచింగ్ తీసుకున్నారు. వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ వచ్చేసి ఏ బుక్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలామంది మనకు టెక్స్ట్ చేస్తూ ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు. సో నువ్వు ఓన్గా ప్రిపేర్ అయినా అంటున్నావు, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా చదివిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఎట్లా మీ ఫ్యామిలీ? యాక్చువల్గా మా ఫ్రెండ్స్ వాళ్ళు చాలామంది కోచింగ్లో తీసుకున్నారండి. ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మన కోచింగ్ అంటే హైదరాబాద్లో పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. అశోక్ నగర్లో మనకి ఏంటంటే ఆర్సీ రెడ్డి అని చెప్పేసి, భాగ్యనగర్ అని అట్లా చెప్తారండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీ పెద్ద ఇన్స్టిట్యూట్లో చదివితే ఏంటంటే చాలా మంది ఉంటారు, మనకి ఏం అర్థం కాదు వాళ్ళు చెప్పింది కూడా. అంతా గుంపులో గోవింద లెక్క ఉంటుంది అనమాట. ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఏదో చెప్తా అంటారు, మనం ఇక్కడ ఎవరో చేస్తూనే ఉంటారు. అట్లా కాకుండా ఏంటంటే నా సజెషన్ ఏంటంటే మంచి బుక్స్ తీసుకోండి. అఫ్కోర్స్ మనకి ఏంటంటే ఆన్లైన్ కోచింగ్స్ చాలా వస్తున్నాయి ఇప్పుడు. మనకి ఏంటంటే మనకు ఐడియా కోసము ఆన్లైన్ కోచింగ్స్ తీసుకొని మీకు టైం ఉంటేనేమో వెళ్ళండి, కోచింగ్ సెంటర్లకు వెళ్ళొచ్చు. కానీ బాగా ఫేమస్ అయినవి కాకుండా ఇంకొంచెం మీ ఫ్రెండ్స్ ద్వారా ప్రిఫర్ తీసుకొని వెళ్ళండి. నాకు తెలిసి ఆన్లైన్ కోచింగ్ బెస్ట్ అండి. ఆన్లైన్ తీసుకొనుకుంటూ ఓన్ బుక్స్ ప్రిపేర్ కాండి. మంచి ఆథర్ ఎవరైతే మనకు ఆథర్ ఉన్న బుక్స్ వాళ్ళు రాస్తారు, అట్లాంటి బుక్స్ ప్రిపేర్ అయితే మంచి జాబ్ కొట్టొచ్చండి. ఇప్పుడు ఆర్థమెటిక్ రీజనింగ్ ఏది ప్రిపేర్ అయినా బ్రో? ఆర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి నేను జస్ట్ నార్మల్గానండి. మనకు పెద్దగా మనకు అకాడమిక్ బుక్స్ ఉంటాయి కదా, అకాడమిక్ బుక్సే నేను మామూలుగా 10th వరకు ఉంటాయి మాకు. ఆ బుక్సే నేను చదువుకున్నా అండి. అవి దానికి పర్టికులర్గా ఏంటంటే ఇంకోటి ఏంటంటే నేను ఐరేజ్ అని చెప్పేసి ఉంటుంది, దాంట్లో నేను ఎగ్జామ్స్ రాసినాను. నేను ఐరేజ్లో నేను ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసినాను. దాని ద్వారా కూడా నాకు కొంచెం చాలా హెల్ప్ఫుల్ ఉంది. అప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు ఎట్లా వస్తుండే, అంటే ఎన్ని మార్క్స్ వస్తుండే మీకు? నాకు వస్తుండే దాంట్లో దాదాపు 140-150 వరకు వస్తుండే. అంత వచ్చిందా? 140-150 వస్తుండే. సో ఫైనల్లో 115 వచ్చింది. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు నేను కూడా ఒక 15 క్వశ్చన్లు 16 క్వశ్చన్లు రాంగ్ చేసిన, అంటే తెలిసిన క్వశ్చన్లు కూడా. ఇట్లా టెన్షన్ ఉంటుంది, అట్లా ఏమైనా టెన్షన్ పడ్డావా అసలు? అంటే మన వాళ్ళకి ఏం చెప్తావు? ఇప్పుడు చాలా మందికి ఎట్లా అంటే చూడంగానే ఇదే ఆన్సర్ అనిపిస్తుంది, పెట్టేస్తాం. దాని తర్వాత గారు ఇది కాదురా పోయి 4వ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. మనకు ఏంటంటే టైం ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇన్ టైంలో చేసుకోవాలి. అదేంటంటే ఇప్పుడు మనకు పర్టికులర్గా ఒక ప్రాబ్లం ఉందంటే దాన్ని కంటిన్యూ ఎండింగ్ వరకు చేయకుంటే ఏంటంటే మనకు కొన్ని సింపుల్ లాజిక్స్ ఉంటాయి, అవి 1 minute చేసేటి. మనకు దానికి ఏదైతే మనకు లాజిక్
ఎక్కువ చేసుకొని దానికి ఏదైతే ఆన్సర్ సూటబుల్ అవుతుందో ఆ ఉన్న ఆప్షన్స్తోని మనం చేసుకోవాలి. ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ పెట్టుకోవాలంటే ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ పెట్టుకోవాలి. ఇంకేంటంటే ఆప్షన్స్తోని మనం సర్చ్ చేసుకుంటే అది ఆ క్వశ్చన్ తొందరగా మనం చేయగలుగుతామండి. మనకి ఆన్సర్ వచ్చిందే రావాలి చేసుకోవాలంటే అది సెట్ కాదు. అందులో ఉన్న ఆప్షన్స్తో చేసుకోవాలి మనం. సో అంటే చాలా మంది ఏం చెప్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ పాస్ అయ్యింది అనుకో, ఆయన ఐఏఎస్ ఎట్లా చదివినావు ఏం చేసినావు మొత్తం అడుగుతాం, కానీ ఐఏఎస్ ఫెయిల్ అయిన ఎవడు అడగడు. అంటే ఆయన చేసిన మిస్టేక్ మనకు తెలిస్తే నెక్స్ట్ ఆ మిస్టేక్ చేయకుండా ఉంటాం. సో నీకు 115 వచ్చినాయి ఓకే, కానీ నీకు ఇంకా వచ్చే మార్క్స్ ఏమైనా పోగొట్టుకున్నావా అంటే ఒక 115 కాకుండా ఇంకేమన్నా క్వశ్చన్ నీకు తెలిసినా ఏమైనా రాంగ్ చేసినావా? అట్లా చేయకుండా ఉండడానికి నెక్స్ట్ ఏం చేయమంటావు మనల్ని? ఒకటి ఏంటంటే అండి, మనం చదివింది ఏదైనా కూడా రివిజన్ అనేది ఇంపార్టెంట్ అండి. మనం ఏం చదివినా కూడా ఒకటికి 2-3 సార్లు మనం రివిజన్ చేస్తేనే అది మనకు గుర్తుంటుంది ఏదైనా సబ్జెక్టు. మనకి ఏంటంటే ఇప్పుడు ఆర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి అవి తక్కువ మార్క్స్ ఉంటాయి. అవి దాని మీద ఫోకస్ ఎక్కువ కాకుండా జనరల్ సైన్స్ మీద పెట్టుకొని ఆర్థమెటిక్గా ఎక్కువ పెట్టుకోకుండా దాని మీద ఫోకస్ పెట్టకుండా రీజనింగ్ మీద పెట్టుకోవాలి ఫోకస్. మనము ఏదైనా ఒకటి కంపల్సరీ మనము ప్రిపరేషన్ అనేది ఏమంటారు ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా మనము ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మనము కంపల్సరీ మనం గెట్టిన అవుతామండి. అది కొట్టవచ్చు. ఇప్పుడు ఎక్కడ ప్రజెంట్ ఎక్కడ జాబ్ ఎక్కడ? ప్రజెంట్ నర్సింగ్లోపేట పిఎస్ నర్సింగ్లోపేట మన పక్కనే. ఎంత అంటే వర్క్ ఏముంటుంది, ఎన్ని గంటలకు వెళ్ళాలి, ఎట్లా? అంటే అయితే మాకు డ్యూటీస్ ఉంటాయండి. మనకు 24 hours డ్యూటీ ఉంటుంది, 12 hours డ్యూటీ ఉంటుంది. మనకు 2 ఉంటాయి మనకు. అయితే మాకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సీనియర్ సార్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు చేస్తున్నారు. ఓకే, 24 hours చేసి నెక్స్ట్ డే 24 hours మనకు దాదాపు మనకు పోలీస్ జాబ్లో ఎప్పుడు మనకు రెస్ట్ అనేది ఉండదండి. ఇప్పుడు జాబ్లోనే ఉంటాం మ్యాక్సిమం మనకు. ఓకే, రెస్ట్ అనేది ఉండదు. మనం అంటే ఇప్పుడు ఈరోజు 24 hours చేస్తే మళ్ళీ రేపు ఉండదు, రేపు మళ్ళీ వేరే రిలీవర్స్ వస్తారండి. రిలీవర్స్ మళ్ళీ ఎల్లుండి వెళ్ళాలి. మనం అట్లా అంటే మనకు రెస్ట్ ఏమి ఉండదని, మనకి ఏమైనా అవసరం ఉందంటే వాళ్ళు కాల్ చేసి వెళ్తూనే ఉంటాం మనం. అట్లా రెస్ట్ అనేది ఉండదు, అట్లా ఏమి ఉండదు. కాకపోతే మనము మన జాబ్ మనం కంపల్సరీ మనము మన నిజాయితీతో మనము పర్ఫెక్ట్గా చేసుకుంటే ఎవరేమన్నారు. సో అది ఫ్రెండ్స్, మన బ్రో ఒకసారి ఇంకో బ్రో ఉన్నాడు, ఒక నిమిషం మైక్. సాగర్ కూడా మనకు తెలిసిన మిత్రుడే. సాగర్ కూడా చాలా కష్టపడ్డాడు. మనకి కూడా ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎక్కడ ప్రిపేర్ అయ్యిండు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాగర్ చెప్పు, ఎక్కడ ప్రిపేర్ అయినావు, మరి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏందని ఒకసారి మనలో చెప్పు. నేను వచ్చేసి ఇంటికాడనే ఇంటికాడనే ప్రిపేర్ అయినా. నాకు ఇంటికాడ ప్రిపేర్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే మా అమ్మ నాకు అన్ని విధాలుగా సహకరించింది. ఓకే, నాకు అన్ని విధాలుగా ఎలాంటి పని లేకుండా ఉండడం వల్ల నేను నా పని నేను చేసుకోగలిగిన. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా మనం ప్రిపేర్ అయ్యేది స్మార్ట్ వర్క్, ఏ సబ్జెక్ట్ నుంచి ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటి అనేది మనం గ్రహించాలి. ఫస్ట్ ఆర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ సైన్స్ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, వచ్చేసి ఎకానమీకి అసలు వెయిటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎకానమీ ప్రిపేర్ అవ్వకపోవడం బెటర్. తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, జనరల్ సైన్స్, రీజనింగ్, ఆర్థమెటిక్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ ఇవి ప్రిపేర్ అయితే మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఓకే, నేను ఉపయోగించిన స్ట్రాటజీ ఏంటంటే నేను ఫస్ట్ రైల్వేకి ప్రిపేర్ అయినా. రైల్వేకి ప్రిపేర్ అయినప్పుడు ఏమేమి కవర్ అయినాయి అంటే ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ ఇవి కవర్ అయినాయి. ఇవి చదివిన తర్వాత ఏమైంది, ఎగ్జామ్ రాసిన తర్వాత నేను చదవాల్సినవి ఏమి ఉన్నాయంటే ఇంకా హిస్టరీ ఉంది. హిస్టరీ ఒకటి, తెలంగాణ హిస్టరీ ఒకటి, ఈ 2 కరెంట్ అఫైర్స్ మిగతా వాటికి చదువుకొని పోయినా. నేను ఆ విధంగా నేను మంచి స్కోర్ చేయగలిగినాను. ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి మరిపేడ పిఎస్లో పనిచేస్తున్నా. మరిపేడ పిఎస్లో పనిచేస్తున్నా. పోలీస్ జాబ్ అనేది ఎన్నో సవాళ్ళతో ఉంటుంది, ఎన్నో సవాళ్ళతోని ఒత్తిడితోని కూడుకొని ఉంటుంది. మనం చాలా ప్రశాంతంగా అన్నిటిని ఎదుర్కొంటూ ముందుకెళ్ళకుండా పని చేసుకుంటూ టెన్షన్ లేకుండా పని చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు చాలా మంది కళ ఏంటంటే ఒక పోలీస్ జాబ్ పడుతుంది అనగానే తెలంగాణ స్టేట్లో దాదాపుగా 5 లక్షల నుంచి ఒక 6 లక్షల అప్లికేషన్స్ వస్తాయి. అరౌండ్ 5-6 లక్షల మంది. అందులో సరే ఒక 1-2 lakhs మెంబర్స్ ఏదో టైం పాస్ చేసినా కూడా 5 లక్షల మందికి ఆ పోలీస్ అనేది ప్యాషన్ ఉంటుంది కదా. అలాంటి ప్యాషన్తో ఉన్న వాళ్ళకు లాస్ట్ టైం చాలా మందికి 1 mark 2 marks తోటి అట్లా కొన్ని మిస్టేక్స్ వల్ల పోయినాయి కదా. అలాంటి వాళ్ళకు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు, వాళ్ళు ఏం చెప్తావు? అలాంటి వాళ్ళకి ఏమంటే డెడికేట్ మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు, కాన్ఫిడెంట్గా ప్రయత్నం చేయండి. కాన్ఫిడెన్స్తో అదే ఎప్పుడు మనం ఎప్పుడైతే ఎగ్జామ్ ముందు మనం ప్రాక్టీస్ చేస్తామో అది ఇంపార్టెంట్. బిఫోర్ అంతా చేసి అప్పుడు లైట్ తీసుకొని 1 month ముందు లైట్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ ఎగ్జామ్ రాసి అట్లా ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. సో అట్లా కాకుండా ఎగ్జామ్ ముందు 1 month ఏదైతే ఉందో దాంట్లో రివిజన్ చేసి మంచి స్కోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
ఇప్పుడు ఇంకోటి ఎస్పీ ఆఫీస్లో కూడా గ్రౌండ్స్ రెడీ అయింది కదా, 400 ట్రాక్ ఉందనుకుంటాం, మేబీ 400 ట్రాక్. ఇప్పుడు అన్ని ఎస్పీ ఆఫీసులకు 400 ట్రాక్స్ వేస్తున్నారా? మరి నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎవరి జిల్లాలో అంటే సొంత జిల్లాలో ఇది గ్రౌండ్ అనేది ఓన్లీ స్పోర్ట్స్ మీట్ కొరకు ఇది ఏర్పాటు చేసింది. జస్ట్ గ్రౌండ్ ఏమైనా అంటే ఈవెంట్స్ కోసం ఏమైనా అన్ని జిల్లాల్లో ఈ స్పోర్ట్స్ మీట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఓకే. సో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అని చెప్పేసి యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అంతకుముందు జరిగేదా? ఎవ్రీ ఇయర్ జరుగుతుందా? అంతకుముందు జరిగేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. బట్ అంతకుముందు ఈ గ్రౌండ్ లేకుండే. లేదు. సో మనకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ 400 కూడా ఇక్కడ, అంటే 1600 ఉంటుంది కదా ఈవెంట్, ఏమన్నా పెట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని తెలిసింది. మరి దాని గురించి అయితే అప్డేట్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, వస్తే చెప్తాం. నువ్వు ఏ బుక్స్ చదివినావు సాగర్? ఎట్లా ఏ బుక్స్? నేను వచ్చేసి ఎన్ని గంటలు చదివి ఆన్లైన్ టెక్స్ట్ బుక్ సిరీస్ ఒకటి ప్రాక్టీస్ చేసిన రైల్వే అప్పుడు. ఆన్లైన్ రైల్వే దేనికి ప్రిపేర్ అయినా? రైల్వేలో ఎన్టీపీసీ ప్రిపేర్ అయినప్పుడు వచ్చిందా జాబ్? వచ్చింది అక్కడ? లేదు, అది మెరిట్లో పోయింది. 1:3 వచ్చింది, మెరిట్లో పోయింది. 1:3 ఉన్నావు, మెరిట్లో పోయింది. తర్వాత వచ్చేసి ఇంకేమున్నది, మన మిగతా సబ్జెక్టులు ఏదైతే అక్కడ చదివినా అవి చేయకుండా మిగతా సబ్జెక్టులు అక్కడ చదివినా ఇక్కడ చదవలేదు, మళ్ళీ చదవలేదు. వీటికి దీనికి ఏదైతే ఎక్స్ట్రా ఉన్నాయో దానికి ప్రిపేర్ అయినా. తెలంగాణ హిస్టరీ ప్రిపేర్ అయ్యి కొంచెం మోడల్ పేపర్స్ ఎక్కువ చేయాలి. మోడల్ పేపర్ చేస్తే మనకు ఆ టెన్షన్ అనేది పోతుంది. మనకి ఎక్కడైతే తప్పులు చేస్తున్నామో అది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే చదువుకుంటూనే ఉంటారు, ఇక వాళ్ళు ఏమంటారు మొత్తం ఫస్ట్ నుంచి చెప్పరా హిస్టరీ అంటే వాడు ఏదైతే శాతవాహనుల నుంచి మొదలుకొని లాస్ట్ వరకు నిజాం పరిపాలన వరకు మొత్తం చెప్పమంటే ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వస్తాడు. కానీ ఎగ్జామ్ రాయంగానే అక్కడ పోయి అటెంప్ట్ చేయమంటే చేయలేడు, కొంతమంది చేయలేరు కదా. సో ఆ టెన్షన్ అంటే ఎగ్జామ్ రాస్తే ఆ టెన్షన్ అనేది పోతుంది ఖచ్చితంగా. అవునవును. అందుకే ఎగ్జామ్స్కు ముందు ఏంటంటే మోడల్ పేపర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఆ తప్పులు అనేది మనకు తెలిసిపోతుంది. ఆ టెన్షన్ వాతావరణం ఉండదు. డైరెక్ట్ కాకుండా కొంచెం మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయమని. మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని రోజులు అంటే ఎన్ని గంటలు చదివేది? నేను వచ్చేసి చాలా తక్కువ అవర్స్ చదివేది, ఒక 6-7 అవర్స్ 8 అవర్స్ చదివేది. కాకపోతే స్మార్ట్ వర్క్ నేను ఏదైతే దేనికి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలో అంత ప్రిఫరెన్స్ చదివేది. ఎక్కువ మరీ ఓవర్గా బుక్కులు పెద్ద బుక్కులు చదవకుండా ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో గ్యాదర్ చేసుకొని దాన్ని బట్టి ప్రిపేర్ అయితే బెటర్. ఈవెంట్స్ ఎన్ని వచ్చినాయి? అంటే మీరు ఇద్దరు సేమ్ మార్క్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. ఈవెంట్స్ ఎంత కొట్టినా? ఈవెంట్స్ వచ్చేసి నేను 65 కొట్టినా. 65 కొట్టినా? ఈవెంట్ 65. నో బ్రదర్? 75 కొట్టినావు. ఓకే. ఎగ్జామ్ కూడా మంచినే, అంటే యావరేజ్గా ఎగ్జామ్ రాసిరు. ఇటు వచ్చేసి ఎగ్జామ్ మార్క్స్ కాబట్టి వాటికన్నా అదే ఇప్పుడు ఫిజికల్గా ఫిట్గా ఉన్నారు, మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నారు, అంటే స్మార్ట్ వర్క్ చేయాలంటాడు బ్రో. సో సాగర్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టెన్షన్ లేకుండా ఉంటుంది జాబ్. అంటే కొన్ని ఉంటాయి లొసుగులు ఉంటాయి, అన్నీ దాటుకొని జాబ్ అనేది మంచిగా పీస్ఫుల్గా చేయాలంటున్నావు కదా. సో నెక్స్ట్ ఇప్పుడు చాలామంది, అంటే ఈ క్వశ్చన్ అడగదు కానీ చాలామంది టెన్షన్ వల్ల కూడా చాలా ఈ మధ్య న్యూస్ వస్తుంది, అంటే పోలీస్ కానిస్టేబుల్ చాలామంది సూసైడ్ చేసుకుంటారని వస్తుంది. మరి మనం ఇప్పుడు మెచ్యూర్గా ఆలోచించి మరి వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటారు అనేది అది సెకండరీ, లోతుగా మనం వెళ్ళలేము. కానీ ఇప్పుడు చాలామంది అసలు జాబ్ రాలేదని చెప్పి చాలామంది సూసైడ్ చేసుకుంటారు కదా. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళకి ఎలా మనోధైర్యం నింపుతావు? అసలు ఏం చెప్పావు తెలుసుకుందాం. జాబు రాకపోతే ఏంటంటే ఎవరు నిరాశ చెందవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరాశ చెందకుండా మనం ఇంకో దానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా ఇన్ని వేల ఉద్యోగాలు ఉన్నప్పుడు ప్రతి నోటిఫికేషన్ చాలా ఉద్యోగాలు పడతాయి కాబట్టి మనం నిరాశ చెందకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకు ఫలితం అనేది ఉంటుందని నా యొక్క ఆలోచన. ఎందుకంటే నేను కూడా ఫస్ట్లో చేసి అలసిపోయి చివరి అవకాశంలో కొట్టినా. ఎన్నో అటెంప్ట్ ఇది పోలీస్ అయితే సెకండ్ అటెంప్ట్. నేను ప్రిఫరెన్స్ వచ్చేసి మిగతా వాటి మీదే పెట్టినా, సెంట్రల్ ప్రిపేర్ అయ్యాను. కాకపోతే నాకు అవి రాలేదు, ఇది వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, మట్టిలో మాణిక్యాలు అనే ప్రోగ్రామ్ మనం ఆల్రెడీ నిఖిల్ తోటి చేసినాము. సో అదేవిధంగా మనం చిరంజీవి అలాగే సాగర్ తోటి ఇప్పుడు చేసినాము. సో వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, అక్కడ నిఖిల్ మనకు గ్రౌండ్లో ఏ విధంగా ప్రిపేర్ అయ్యండి చెప్పిండు. మన వాళ్ళు ఎగ్జామ్స్ ఏ ప్యాటర్న్లో రాయాలి, టెన్షన్ లేకుండా ఎలా స్మార్ట్ వర్క్లో చేయాలి. చాలామందిని అడిగితే నేను 12-15 గంటలు చదివినాను అయినా నాకు జాబ్ రాలే, 18 గంటలు కష్టపడ్డా నాకు జాబ్ రాలే అంటే, ఇప్పుడు కొంతమంది లక్ ఉండాలంటారు కాబట్టి లక్కుని నేను నమ్మను, చాలామంది లక్కుని నమ్మరు. కష్టపడితేనే ఏదైనా ఫలితం ఉంటుంది అనడానికి మన వీళ్ళిద్దరూ రుజువు చేశారు. సో ఇంకో ప్రోగ్రామ్ తోటి మరొకసారి మీ అందరి ముందు కలుస్తా. జై హింద్, జై తెలంగాణ. రైట్, థ్యాంక్ యూ.